సింగరేణిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు విపరీత రాజకీయ జోక్యంతో 51,000 కోట్ల బకాయిలను 13 సంవత్సరాలు దాటిన చెల్లించకుండా సంస్థను దివాలా తీయించారని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం గోదావరికని ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందినందున గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందన్నారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లారెడ్డి, వైవి రావు, కేంద్ర కార్యదర్శులు కవంపల్లి స్వాతి, కందుకూరి రాజరత్నం, జూపాక రామచందర్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్, ఆకునూరు శంకరయ్య, దాసరి శ్రీనివాస్, మిట్టపల్లి మొగిలి, దూరగండ్ల మల్లయ్య, ఏవిఎస్ ప్రకాష్, ఏ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆ పరిస్థితికి వచ్చింది ఈరోజు. అందుకని ఓపెన్ కాస్ట్ సమ్మె కావాలి. ఈరోజు మార్చి కాదు, ఈ మార్చి ఎట్లయినా ప్రొడక్షన్ వస్తలేదని కంపెనీ భావిస్తూనే ఉంది. ఒకవైపు ఇది ప్రొడక్షను మార్చి అయినా, ఏప్రిల్ అయినా, మే అయినా ఒకటే ఈరోజు. కాబట్టి కొన్ని సంఘాలు దురుసుగా లేకపోతే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం అనేది వాళ్ళ అవివేకానికి నిదర్శనం. వాళ్ళకి వదిలేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు సరే ఐఎన్టీసీ నాయకులు మాట్లాడేటప్పుడు మేము ఒక సవాల్, ఆయన మినిమం వేజ్ బోర్డు మెంబరు, ఆయన చేతుల్నే కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెరగాలి. ఆయన బాధ్యత చేయబట్టి 2 ఏళ్ళు అవుతుంది. మరి ఆయనది చేసి మమ్మల్ని అంటే బాగుంటుంది. మరి ఆయనది చేయకుండా మమ్మల్ని అంటే ఏంటిది? ఇది అసలు మా పరిధి ఏంటండి ఈరోజు? మా పరిధి యూనియన్ పరిధి ఏంటిది? ఈరోజు చాలా మినిమైజ్ అయిపోయింది. చాలా మినిమైజ్. 3 డైరెక్టర్ పాలు మారుతారు సింగరేణిలో. 2 ఏళ్ళలో మారితే ఏమర్థమైంది ఒక్కొక్కడికి? ఆడపోయినకి ఈయన పోయినాక ఆయన పోయినాక ఇప్పుడు ఐఏఎస్ వచ్చిండు. ఓ 15 ఏళ్ళ తర్వాత ఐఏఎస్ వచ్చిండు. 13 తర్వాత ఆయనకు అర్థం చేసుకోవాలంటే ఆయనకు టైం పడుతుంది. 4 జనరల్ మేనేజర్ పర్సన్స్, 2 ఐఏఎస్లు, 3 శ్రీధరు అండ్ బలరాం సార్. అదేవిధంగా అది అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు మీ చేతులు ఉన్నదే మీరు చేయలేకపోతా ఉన్నారు. ట్రేడ్ యూనియన్గా మా బాధ్యత ఎంత అండి? ₹1 కోటి బీమా మేము ప్రభుత్వంతో ఇప్పించింది అంటుండ్రు. ఓసారి చెప్పాలండి, ఇది ఉట్టిగా రాలేదు. శ్రీరాంపూర్లో ఫ్యాటల్ యాక్సిడెంట్ అయితే ఏఐటీసీ అప్పుడు ప్రాతినిధ్య సంఘం ఒక రోజు మొత్తం గిరఫ్తార్ చేసి మొత్తం బంద్ చేసి పీనుగలు రాకుండా చేస్తే ఆనాడు గుర్తింపు సంఘం టీబీజీ కేసు అందరం కలిసి చెప్తే బలరాం సార్ వచ్చిండు, ఒక హామీ ఇచ్చిండు, మేము మాట్లాడి ఏదైనా చేద్దాం. దీనికి ఒక రోడ్ యాక్సిడెంట్ అయినోడికి 40 లక్షలు వస్తుందండి, బాయిలో చచ్చిపోతే ఇయ్యరా అని చెప్పి గొడవ చేస్తే బ్యాంకర్స్తో మాట్లాడింది బలరాం గారు. వాస్తవం చెప్పాలంటే డైరెక్ట్ చైర్మన్ ఉన్నారు కాబట్టి బలరాం గారికి ఐఆర్ఎస్ అదేవిధంగా ఫైనాన్స్